ఇక లవ్ మ్యారేజ్ ఒప్పుకోలేదని పేరెంట్స్ని చంపిన బిడ్డ. యాచారం దంపతుల మృతి కేసులో కూతురే నిందితురాలు. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం దారుణం. అబ్బాయి కులం వేరని ఒప్పుకోకపోవడంతో హత్యకు ప్లాన్. మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తానంటూ మత్తు ఇంజెక్షన్లు. ఇద్దరికి ఏవీ డోస్ ఇచ్చి హత్య. నిందితురాల ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది ఈమెనే. అందమైన ముఖము, అందాల యువరానికి సభ్య సమాజం తలదించుకోవాలి. అదే ఎందుకంటే ఆయుష్ పోసిన వాళ్ళనే ఆయుష్ తీసినటువంటి పరిస్థితి. ఆయుష్ పోసిన వాళ్ళనే నవమాసాలు కని పెంచి ఒక బతుకు చూపించినటువంటి తల్లిదండ్రుల్ని ఎవరో చంపుతలేరు, పిల్లలు చంపుతున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య, ఇంత దిగజారుడుతనం ఇంతకు మించి ఉంటుందా? ఎటువైపు వెళ్తున్నాయి మన మానవ సంబంధాలు? ఎటువైపు వెళ్తున్నాయి? ఎందుకు ఇంత విలువల రాహిత్యానికి దిగజారుతున్నాం? ఎవడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అనామకుడి కోసం సొంత తల్లిదండ్రులని చంపడం అంటే మన ఆలోచన ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. సొంత తల్లిదండ్రులని హత్య చేసేంత క్రిమినల్ మైండ్ మనకు ఈరోజు వచ్చేసింది. దీనికి నేపథ్యం సినిమాల ఇంకా ఇవన్నీ మాట్లాడుకుందాం, కానీ సొంత తల్లిదండ్రులు కదా. అది మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి, హెవీ డోస్ ఇంజెక్షన్లు ఇచ్చి ఇంత సిగ్గుమాల చర్య చూడు. ఆమె నేర్చుకున్న పద్ధతిలోనే ఆమె అంతం చేసే కార్యక్రమం చేసింది. అందులో భాగంగానే ఇక ప్రస్తుతం ఫోన్ మన మాటలు వింటుంది, జాగ్రత్త. ఫోన్ మన మాటలు వింటుంది, మన కార్యక్రమాలు చూస్తుంది, మనం సెర్చ్ చేస్తున్నటువంటి విధానాన్ని తన గుప్పెట్లో మన మనసును ఉంచుకుంటుంది. జాగ్రత్త. ఏఐ రైట్.